జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం దేవుడే నీకు రక్షణగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం, అలాగే చాలామంది అప్పుల సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు. వారికి నేను దేవుడు అప్పుల నుంచి తొలగించి నెమ్మది కలగచేయాలని వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే చాలామంది పనులు లేక మరి నెలపొడికి జీతాలు పొందుకోక పనులు చేసిన జీతాలు పొందుకోలేని పరిస్థితి. ప్రైవేట్ వారి పనులు అలాగనే గవర్నమెంట్ జాబులు చేసిన వారి పనులు అలాగన్నాయి. వారు ప్రతి నెల వారి సాలరీ వారు పొందుకున్నట్టుగా ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 11వ. దేవుడైన యెహోవా సూర్యుడు కేడుమై ఉన్నాడు. దేవుడైన యెహోవా కృపయు ఘనతయును అనుగ్రహించును. యథార్థమైన వారికి, యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, చివరి మాట మనం చూసుకుందామండి. ఇక్కడ యథార్థంగా ప్రవర్తించిన వాడికంట ఆయన ఏ మేలు చేయక మానడంటే అండి. అదే మనం ముందుగా చూసుకుంటే, నీ దేవుడైన యెహోవా కేడుమై సూర్యుడై ఉన్నాడు. అదే మన దేవుడైన యెహోవా మనకి కేడుమై సూర్యుడై ఉన్నాడంట. అంతేకాదు ఆయన మన కాపరి కూడానండి కదా. మరి ఆ వాగ్దానం నెరవేరాలంటే చివరికి ఇక్కడ కింద చెప్తున్న మాట ఏంటండి? యథార్థమంతుడికి ఏ మేలు చేయక అన మానడంట. అంటే మనం యథార్థంగా ఉంటున్నామా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడే మనకి సూర్యుడే కేడుమై ఉన్నాడంట. ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు మనకి. అంత గొప్ప దేవుని కలుగుండి మరి ఆయన కాపుదల నుంచి ఎందుకు తప్పిపోతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కాపుదల నుంచి తప్పిపోతే చూడండి, కోడి పిల్లలు తల్లి రెక్కల కింద తప్పిపోతే గద్ద ఎత్తుకెళ్ళిపోద్ది కదా. చూడండి, కోడి పిల్లలన్నీ ఒక చోట నూకలు వేసినప్పుడు అన్నీ ఒక చోట చెరిపి తింటూ ఉంటాయి. తల్లి ఎట్టి వెళ్ళిపోయినా నూకలు ఉన్నాయని చక్కగా తింటాయి. మళ్ళీ తల్లి ఎక్కడ ఉందో వెతుక్కుంటూ పోతాయి. ఆ తల్లి కానీ ఆ వర్షం వచ్చినప్పుడు కానీ, లేదా ఆ పక్షి తిరిగినప్పుడు కానీ ఆ తల్లి లేకపోతే ఆ వర్షానికి ఆ పిల్లలు తడిచిపోతాయి, లేదా గెద్ద పక్షి అని అట్టుకుని వెళ్ళిపోద్ది. చిన్న చిన్న కప్పలు కూడా పట్టేసుకుంటాయండి కదండి. ఆ తల్లి ఉండడం వల్ల ఎంత రక్షణ కోడి పిల్లలకి. అలాగే మన దేవుడని యెహోవా మనకి తోడై ఉండడం వల్ల, ఆయన బలిష్ట రెక్కల చోట మనం ఉండడం వల్ల మనకి ఎంతో కాపుదలండి. హల్లెలూయా కదండి. మనకి ఎంతో కాపుదల. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినట్లేదు. మూర్ఖత్వంగా ప్రవర్తించి వారి మూర్ఖత్వానికి వారే నాశనం కొని తెచ్చుకుంటున్నారు. మనం కూడా పరమ తండ్రి అయిన మాట వినకుండా మూర్ఖత్వంగా నడుచుకుంటున్నాం. చిన్న చితక దెబ్బలో తగిలించుకుంటున్నాం. అలా తగిలించుకోమని ఎవడో చెప్పాడు? ముందుగానే మాట విని ఆయనందు యథార్థంగా నిలిచుంటే, ఆయనందు యథార్థంగా నీతిమంతుడికి ఏ మేలు చేయక మానడంట. అంటే యథార్థంగా ఉన్నవాడికి ఆయన మేలులు చేస్తారనే కదా అర్థం ఇక్కడ కదండి. మరి మనకు మేలులు పొందుకోవాలి, ఆయన కాపుదలలో మనం ఉండాలంటే మనము ఆయన రెక్కల చేతను ఉండాలి. సర్వోన్నతుడి నీడను అనుసరించడం మనకెంతో మేలయ్యిందండి. హల్లెలూయా. ఆయన మనకు సూర్యుడై ఉన్నారంట. అంటే ఆ సూర్యుడు మనకి ఎంత మేలుస్తుందండి? మనకి వెలిగిస్తుంది. మొదటగా మనకి ఆరోగ్యం, మన శరీరానికి కావాల్సిన మరి ఏమంటారు బుల్గోజీ లాంటిది, అలాంటి మనకి శక్తిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు మనం ఆహారం తినవలసిన పళ్ళు పదార్థాలు లేకపోతే కూరగాయలు వాటికి కూడా ఎంతో మరి విటమిన్స్
సమకూరుస్తూ ఉంటుంది. భూమి అంతటినీ కూడా సూర్యుడితో సంబంధం కలిగి ఉంది కాబట్టి, ఆ స్నేహం కలిగి ఉంది కాబట్టి మరి అంతగా అది పచ్చగా ఉంటుందండి. చాలా చోట్ల మరి ఎందుకు మనం ఇలా ఉన్నాం, భూమికి సూర్యుడి కింద అది ఉంది కాబట్టే మనం అందరం కూడా భూమి మీద నివసిస్తున్నాం. మరి భూమి సూర్యుడి మాట వినకుండా సూర్యుడి కింద లేకపోతే నీవు నేను ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. ఈ భూమి సూర్యుడు ఎంత నిలకడగా ఉన్నారో మనము కూడా మరి పరమ సృష్టికర్త అయిన మరి దేవుడు ఎదుట మనం అలా నిలకడ కలిగి ఉండాలి. చూడండి, సూర్యుడు పైన ఉండమనగానే ఉన్నది, భూమి కింద ఉండమనగానే ఉంది. మరి భూమి కింద సూర్యుడు, అదేంటి సూర్యుడు నన్ను ఏలడం ఏంటి, నేను సకల భూజనులు ఏలుతున్నాను, ఈ సూర్యుడు ఒక్కడే నాకు పైన ఉండడం ఏంటని ఈ భూమి అనుకుందా? భూమి అనుకుందా? లేదు కదండి. నేను ఆయన తను ఎలుగిస్తున్నాడు కాబట్టి వీళ్ళందరినీ ఎలుగులో నేను నడిపిస్తున్నానని భూమి అనుకుంది కాబట్టి అది సూర్యుడి కింద అణిగి మణిగి ఉంది, నిలకడగా ఉంది. దేవుడి మాట వింది, నోటు మాటతో చేసిన సృష్టి అంతా దేవుడి మాట విందండి. మనం కూడా నీటి సూర్యుడు కింద యథార్థంగా నిలిచుంటే మనకి ఏ మేళ్ళు కొలువు ఉండవండి. మనకు ప్రకృతిలోంచి ఎన్నో దేవుడు మాట్లాడతాడు. ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం, చెట్లు కొట్టుకుంటున్నాం, ఇల్లులు కట్టుకుంటున్నాం, బోరులు తవ్వించుకుంటున్నాం, కాలువలు స్మెల్ వస్తున్నాయని మూసేస్తున్నాం. అవన్నీ ఏమవుతున్నాయి, భూమి కిందకి వెళ్ళిపోయి ఎండిపోయి వేడంతా పైకి వస్తుంది. ఇంకో రానున్న దినాలంట ఎన్నో మరి జంతువులు చనిపోతాయంట, ఎంత భూమి ఏడు పెరిగిపోద్దంట. ఎందుకు? చల్లదనం లేదు భూమికి. మనుషులు చేసే కొన్ని పనుల వల్ల, మనం చేస్తున్న పనులు మనకే నష్టం చూపిస్తుంది కదండి. ఎక్కడ చెట్లు లేకుండా చల్లదనం లేకుండా మనమే చేస్తున్నాం. అంతేకాదు ప్రకృతిలో జరుగుతున్న వింత పరీక్షలకి ఈ భూమి మీద ఉన్నట్టుండి చాలా వేడిలు పెరిగిపోయి ఆ వేడికి మొక్కలేంటి, కొన్ని జీవరాశులు చనిపోవడం, కనుమరుమైపోవడం, చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికీ మనం చాలా చూస్తున్నాం, ఇంకా చూస్తాం. కాబట్టి మరి అది భూమిలో నిలకడగా మనిషి మరి ముందున్నట్టు అలా ఉండుంటే ఎన్ని జీవరాశులు చనిపోవు. ఎక్కడ చూసినా చేపలు సముద్రంలో ఉండవలసిన ఒడ్డుకి రావడం విచిత్రంగా చూస్తున్నాం మనం అన్నీ కదా. ఇదంతా భూమి మీద చల్లదనం లేకపోవడం వల్లే కదండి. నిలకడగా మొక్కలు పెంచకపోవడమే, నిలకడగా మరి ఒక వ్యక్తి ఉండకపోవడమే కదండి. అది నిలకడగా ఉన్న స్థానంలో ఉంటే భూమి ఇంత వేడి మనకు చూపించదు కదండి. కాబట్టి దాన్ని బట్టన్నా మనం ప్రవర్తించాలి. సూర్యుడి కింద మనం నిలకడగా ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉంటే మన శరీరానికే కాదు, మన ఆత్మకే కాదు, నష్టాలు రావండి. నష్టాలు రాకుండా ఉండాలంటే నీటి సూర్యుడి కింద నిలకడ కలిగి ఉండాలండి. హల్లెలూయా. దేవుడు నీకు ఎప్పుడు కూడా కేడుమై నీకు తోడై ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. నీకు రక్షణకర్త ఉండాలని కోరుకుంటాడు. కానీ ఆయన ఎంత కోరుకున్నా సరే ఆయన చెయ్యి విదిపించుకొని మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. నువ్వు వెళ్ళిపోయినా సరే నిన్ను పట్టుకొని ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. నువ్వు పెంకిదానిగా ఉండొచ్చు, పెంకివాడిగా ఉండొచ్చు, నిన్ను ఎలా మార్చుకోవాలో ఆయనకి తెలుసు. నీ మీద దెబ్బ పడకముందే నువ్వు ఆయనకు లోబడావనుకో నీకు మేలు సుమా. లేదు, ఎలాంటి దెబ్బ పడితే నువ్వు లొంగుతావో అని దేవుడికి తెలిస్తే ఏమో కాలవ్వచ్చు, చెయ్యవచ్చు, నడవవచ్చు, చెప్పలేం. చూస్తున్నాం కదా సాక్షికాలు. మన ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను ఆర్థిక సమస్యల వల్ల నా తండ్రి కోల్పోవడం వల్ల నా తల్లి నా కోసం ఇబ్బంది పడుతుందని, తల్లిని సుఖపెట్టాలని నేను చనిపోవాలనుకున్నాను. ట్రైను పట్టాల మీద నేను పడుకున్నాను, నన్ను గుజ్జు అయిపోయింది. అయినా దేవుడు నన్ను బ్రతికించి ఆయన పరీక్షలో వాడుకున్నాను. ఆయనకి ఎన్నిపోసు పంచేది, 2 కాళ్ళలో చెయ్యలేదు. కానీ అలాగే ఆయన బ్యాంక్ జాబ్ చేసుకుంటూ 3 పిల్లల్లో ఉంది. వాళ్ళకి హైదరాబాద్లో ఉంటున్నారంట. నేను మొన్నే బ్రదర్ జోసెఫ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో విన్నాను సాక్షికం. కావాలంటే మీరు వినండి. సాక్షికం అంటే అతడు అలాగ ఉంటే కానీ దేవుడి మాట వినలేదు, ఆ దారికి వస్తేనే కానీ. అంతకుముందు క్రైస్తవులు కూడా దూషించాడంట, ఆ బైబిల్ చింపిస్తాడంట, అన్నీ కూడా చెప్పుకొచ్చాడు ఆయన. మనం అందరం కూడా దేవుడి మాటకి ఎంత త్వరగా లోబడితే
మనకు మేలండి. యాజకత్వం చేసిన ఏలియా పిల్లలు దేవుడి మాట వినలేదు, నాశనం అయిపోయారండి. యాజకత్వం చేశాడు కానీ దేవుడి ప్రేమను పిల్లలకి చూపించలేకపోయాడు, లేదా భార్య పిల్లల అలా పెంచిందో తెలియదు కానీ నాకు పూర్తిగా పిల్లలు నాశనం అయిపోయారంట. ఒకళ్ళు దేవుడి దగ్గరికి వచ్చేవారిని ఆటంకపరిస్తే నాశనం అయిపోతారండి అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. దేవుడి దగ్గరికి నడిపించేవారుగా మన క్రియలు, మన భక్తి, మన జీవితం ఉంటే మనకు మేలండి, మనకి మేలు. చిన్న బాలుడైనా సరే సమూయేలు ఆలకించాడు, మళ్ళీ ఆ సమూయేలు ద్వారాగా ఆ ప్రాంతం అంతా కూడా పునరుద్ధరించబడ్డదండి. సమూయేలు ప్రవక్త ద్వారాగా మరి అక్కడ గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా. మన జీవితం కూడా ఏ సేవకుడి ద్వారా ఏ మాట అందిస్తున్నాడో ఆ మాటను తీసుకుని మనం లోబడితే ప్రభునందు నిలకడగా ఉంటామండి. నీ పాదముకు దీపమై నీ తోవకు వెలుగై ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. దినము నీవు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఆయన నీకు పక్షాన సూర్యుడిగా కేడుమై ఉండాలనుకుంటే కనుక లోకంలో సమస్త జనులు నీ చుట్టూ వచ్చినా నిన్ను రక్షించలేరు, సకల భూజనులు నీ తోడున్నా నిన్ను రక్షించలేరు. ఆయన ఒక్కడే నీకు రక్షణకర్త. కాబట్టి వారి వైపు వీరి వైపు చూడకు, పూర్తిగా నువ్వు ఆయన మీద ఆనుకో. ఉదయాన లేగు ఆయన స్తుతించు, ఎక్కువ సమయం రోజుల్లో ఆయనతో గడుపు, ఆయనతో ఎక్కువ సావాసం కలుగు. నువ్వు కోరుకుంటే ఇప్పుడే ఉన్న చోటనే ప్రార్థించి నీ హృదయంలోకి రక్షణకర్తని ఆహ్వానించి ఇచ్చే రక్షణతను అనుకులతో ఆయన ఇచ్చే దీవెనలు నీవు పొందుకు. జీవితకాలం అంతా నువ్వు రక్షలో నడిచినట్టు, నీకు కాపుదల ఉన్నట్టు, ఆయనే నీకు నీటి సూర్యుడై ఆయనే నీకు రక్షణకర్త అయి ఉన్నాడని నువ్వు తెలుసుకొని ఆయనలో నివసించు, నిలకడ కలిగి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.